అట్లాగా ఆ నామినేటెడ్ ఎమ్మెల్సీ తీసుకోగలగటం, ముందే తీసుకున్నారు. ఇప్పుడు రాజ్యసభ ఇది ఒక మంత్రి రాజ్యసభ 2026లో ఇస్తారట. మరి ఈ లోపుగా మంత్రి ఇచ్చి అప్పుడు రాజ్యసభకి ఇచ్చి కేంద్ర మంత్రిగా పెట్టించుకుంటారా? అలా కూడా ఉందా? అంతే కదా, రెండు కోణాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమి బయటికి చెప్పలేదు, మంత్రి పదవి ఇస్తున్నామని వరకు చెప్పారు అంతే. కానీ 2026లో రాజ్యసభకు హామీ ఇచ్చారన్నమాట వాస్తవం. ఆ ముక్క కూడా చెప్పారు, వాళ్ళ పత్రికల్లోనే వచ్చినాయి. కాబట్టి 2026 దాకా ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఉంచి అప్పుడు దీనికి వెళ్ళడమా సెంట్రల్కి, కేంద్ర మంత్రివర్గంలోకి, రాజ్యసభకి. లేదా ఇక రాజ్యసభ ఇవ్వట్లేదు కాబట్టి రాష్ట్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చినట్టు. కానీ ఇవాళ అట్ట ఇచ్చేసిన రేపు రాజ్యసభ అయితే అడుగుతాడు ఆయన మళ్ళీ. ఎందుకు 3 వస్తాయి, ఇంకెవరికి అడుగుతారు? ఈయనకైనా వేరే అడుగుతారు, చిరంజీవి అడగచ్చేమో అంతే. రాజ్యసభ బీజేపీ ఒకటి అడుగుతుంది, ఇది ఒకటి అడుగుతుంది. తెలుగుదే ఇప్పుడు జగన్కి వచ్చిన ఫెచ్చింగ్ ఏంటంటే చంద్రబాబు దిగిపోయిన తర్వాత అసలు ఇక వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది 23. ఇప్పుడు వాళ్ళ వైసీపీకి కూడా అవకాశం లేదు. అదివరకు అయితే వైసీపీకి అవకాశం ఉంది, ఒకటి వచ్చేది. ప్రతి టర్ము 3 వస్తాయండి, 2 ఏళ్లకు ఒకసారి. ఈ 3 2 తెలుగుదేశానికి వెళ్ళేది, ఒకటి వైసీపీకి వెళ్ళేది. అప్పుడు జగన్ వచ్చిన తర్వాత 3కి 3 వైసీపీకి వెళ్ళి, ఎందుకని 23 వచ్చేటప్పటికి మినిమం రాలేదు అక్కడ. కాబట్టి అక్కడ దెబ్బతింది. 3కి 3 రావడం వల్ల జగన్కి 11 రాజ్యసభ సీట్లు వచ్చినాయి. 11 అనేది అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంపూర్ణంగా ఒక పార్టీకి వచ్చిన మొట్టమొదటిది. విభజిత రాష్ట్రంలో చూసినా, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చూసినా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుగుదేశానికి రాజ్యసభ వచ్చేది, కాంగ్రెస్కి ఉండేది. సంపూర్ణంగా ఒక పార్టీకి వచ్చింది.